దక్షిణ భారతదేశంలో ఒకటైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని దేవాలయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్మవారి గర్భాలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ 50 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే 8 కోట్లతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు తదితర పనులు చేపట్టామని అన్నారు. 22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశీలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను సీఎం పరిశీలిస్తానని చెప్పారని, త్వరలోనే ఆయన దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. బాసరైనా రేపొద్దున వేములవాడైనా ప్రతి చోట కూడా మళ్ళీ నిర్మాణాలు చేస్తూ ఏ ప్రభుత్వాల్లో కూడా మనం చూడలేదు. 100 కోట్ల బడ్జెట్ని దేవాదేశ్ కొండగట్టును కూడా ఇన్ని బడ్జెట్ అన్నీ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ. దానికి ఇంద్రకరణ్ రెడ్డి గారి కృషి, జగద్గురుల ఆశీర్వాదం. ఎందుకనగా శృంగేరి జగద్గురుల్ని పుంభావం సముపేయుషి భగవతి అని ఒక మాట అంటారు. సరస్వతి అమ్మవారు, శృంగేరిలో శారదా అమ్మవారు కూడా ఆలయంలో కూర్చొని ఉంటుంది విగ్రహ రూపంలో. అది మనుష్యాకారం తీసుకొని లోకంలో సంచరిస్తూ ఉంది అంటే శృంగేరి జగద్గురులు మాత్రమే అంటారు. అంటే పురుషాకారం తీసుకొని అమ్మవారు సంచరిస్తూ ఉంది లోకంలో అంటే జగద్గురులని. అలాంటి జగద్గురుల ఆశీర్వాదంతో వారి మార్గదర్శనంలో ఈ పునః చేయబోతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజు ధార్మికుడవుతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అంటారు. గత 8-9 ఏళ్ళుగా మనం చూస్తున్నాం రాజ్యం ఎలా ఉంది అని. ఇప్పుడు మనం తెలంగాణలో ఎక్కడ సంచరించినా ఉభయ గోదావరి జిల్లాల్లాగా ఉంది. ఎక్కడ చూసినా పాడి, ఎక్కడ చూసినా పంట, ఎక్కడ చూసినా నీరు. ఇప్పుడు ఇంతకుముందు మంత్రివర్యులు అన్నారు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏదైతే మనము ఇక్కడ దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి వాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎవరికైతే దర్శనానికి భక్తులు వస్తారో ఇక్కడ సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కనబడతలేరు, ఒక్కరే కనబడుతున్నారు అని చెప్పి ఎందరో భక్తులు చెప్పడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చి చూసి ఇది శృంగేరి పీఠ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ద్వారం వెడల్పు చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఆ భక్తులు పోయే క్రమంలో కిందికి వెళ్ళి నైవేద్యం పోతుంది, భక్తులు పైకి వెళ్ళిపోతున్నారు. 2-3 ప్రాంతాలు అదేవిధంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మేము మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పి మరి ఇప్పుడు గతంలో 50 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 50 కోట్లలో 8 కోట్ల రూపాయలు గదుల కొరకు, ఏసీ గదుల కొరకు తయారైన ఇప్పుడు 50 ఏసీ గదులు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 40 కోట్ల రూపాయలు మన దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా 50 కోట్లు కావాలని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. 100 కోట్ల రూపాయలతోని ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి పునర్వైభవం, పునర్నిర్మాణ కార్యక్రమం మొదలవుతుంది. మంచి రోజు చూసి ఇప్పుడు భూమి పూజ అయింది. బాలాలయం ఏర్పాటు కోసము భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా నెరవేరుస్తున్నాము. మరి కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఈవో విజయరామారావు గారు కానీ, మా యొక్క ఇంజనీర్సు, స్థపతి ప్రతి ఒక్కరు కూడా చూసి అన్నీ శృంగేరి పీఠం వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో శృంగేరి పీఠం వారి డేట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఈరోజు మంచి రోజు ఉంది, పూజ కార్యక్రమం నిర్వహించాలని చెప్తే ముఖ్యమంత్రి గారికి ఇద్దరం వెళ్ళి అక్కడ మరి వారికి అడిగిన తర్వాత పూజ చేయండి, నాకు ప్లాన్ మొదలు చూపెట్టమని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ప్లాన్ కూడా ఇప్పుడు అంతా శృంగేరి పీఠం వారు చెప్పినట్టే ప్లాన్లు కూడా తయారైపోయినాయి. బహుశా ఒక 10-15 రోజుల లోపల ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ప్లాన్ వివరించి ఏది ఎక్కడ అనేది వారికి అన్ని రకాలుగా చెప్పి వారి ఆమోదం తీసుకొని మరి అప్పుడు టెండర్ ప్రక్రియ మొదలై మరి కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ పాత నిర్మాణం అంతా కూడా పోతుంది, చాలా వెడల్పు అవుతుంది. భక్తులకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏ విధంగా అయితే మనము తెలంగాణ తిరుపతిగా అనుకుంటున్నామో ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక దేవాలయం సరస్వతి అమ్మవారి దేవాలయం.